పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎదుట ధర్నా చేస్తున్న వారిపై మరోసారి పోలీసుల్ని ఉసిగొల్పింది. దీంతో యువ వైద్యులను పోలీసులు కాళ్లతో తొక్కేసి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. మూకుమ్మడిగా మీదపడి లాక్కెళ్లారు. నేరస్తుల కంటే దారుణంగా వారిని బలవంతంగా ట్రక్కుల్లోకి ఎత్తిపడేశారు పోలీసులు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వందలాది మంది యువ వైద్యులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రులను సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. లైసెన్సులు ఇవ్వమని మొరపెట్టుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో 4 రోజులుగా విజయవాడలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఉన్న హెల్త్ యూనివర్సిటీ ఎదుట నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. నిరసన చేస్తున్న సమయంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డి శ్రీహరిరావు కారును యువ వైద్యులు అడ్డుకున్నారు. తమకు ఎందుకు పర్మనెంట్ సర్టిఫికేషన్ ఇవ్వడం లేదో చెప్పాలంటూ నిలదీశారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంతలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సిఐ ప్రకాష్తో పాటు 100 మందికి పైగా పోలీసులు హెల్త్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. మూకుమ్మడిగా వైద్య విద్యార్థులపై పడి వారిని ఈడ్చేశారు. మహిళా వైద్యులను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాక్కెళ్లి ట్రక్కులో పడేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. అనంతరం వారిని ఎంజీ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్కు తరలించారు. వైద్యులకు అండగా నిలిచిన విద్యార్థి సంఘాల నాయకులను సైతం అరెస్ట్ చేసి రాత్రి వరకు నిర్బంధించారు. పోలీసులు తమ పట్ల కర్కశంగా వ్యవహరించారని యువ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేయలేకపోతే చంపేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ యువ వైద్యులను పరామర్శించారు. వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.